నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. నాగలాపురంలో ఇసుక అక్రమ రవాణాపై మెరుపు దాడులు. 22 ఇసుక ట్రాక్టర్లు సీజ్. తమిళనాడుకు అక్రమ తరలింపుపై కేసులు. తిరుపతి జిల్లా నాగలాపురం ఇసుక అక్రమ రవాణాపై నాగలాపురం పోలీసులు, మైనింగ్ అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. నాగలాపురం మండలం నందలం ఇసుక రీచ్ పరిధిలోని అరుణా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 22 ట్రాక్టర్లను తిరుపతి మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ సీజ్ చేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అధికారులు సిబ్బందితో కలిసి హైవేపై నిఘా ఏర్పాటు చేసి ఇసుక తరలిస్తున్న వాహనాల కదలికలు పర్యవేక్షించారు. ఈ క్రమంలో అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్ అధికారులు, వీఆర్ఓలు చంద్రశేఖర్, మహేష్, పోలీస్ సిబ్బంది సహకారంతో సీజ్ చేసిన ట్రాక్టర్లను నాగలాపురం ఏఎంసీ ప్రాంగణానికి తరలించారు. అరుణా నది నుంచి ఇసుకను అక్రమంగా తవ్వి ఒక చోట పోగు చేసి అక్కడి నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్టు తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్న వాహనాలపై నిబంధనల మేరకు కేసులు నమోదు చేసినట్టు మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులు చేపట్టిన ఈ ఆకస్మిక దాడులతో అక్రమ రవాణా దాడుల్లో కలకలం రేగింది. నందరం ఇసుక రీచ్ పరిసర ప్రాంతాల్లో మరింత విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. Oh,